హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం, సుస్వాగతం. అంబాసిడర్ ప్రోగ్రాంలో ఇప్పుడు మనం పార్ట్ 2లోకి వచ్చాం. ఈ వీడియోలో చాట్ జీపీటీ, జెమినీ ఏఐ ఉపయోగించి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకి కంటెంట్ క్రియేట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. నేను ప్రజెంట్ ఇంట్లో ఉన్నాను, నా ఫోన్ కెమెరా ఓపెన్ చేశాను. ఎదురుగా నాకు ఇక్కడ షటిల్ బ్యాట్ ఏదైతే ఉందో మనకు బాగా నచ్చింది అనుకుందాం. ఓ ఫోటో తీసుకున్నాం. తీసిన ఫోటోని ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఫోటోని మనం కంటెంట్గా క్రియేట్ చేయాలి. నేను చాట్ జీపీటీ, గ్రాక్, పర్ప్లెక్సిటీ కూడా వాడుతున్నాను, మరియు జెమినీ ఏఐ కూడా వాడుతున్నాను. ప్రజెంట్ జెమినీ ఏఐ చాలా బాగుంది. ఈ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ ప్రజెంట్ ప్రీమియం తీసుకోమంటున్నాయి, అంటే మంత్లీ కానీ అలా సంవత్సరానికి కానీ ప్లాన్స్ కొనమంటున్నాయి. అందుకని జెమినీకి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నేను జెమినీ ఓపెన్ చేసుకొని అక్కడ క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే మనం ఇప్పుడు ఫోన్లో ఫోటో తీసామో ఆ ఫోటో కానీ, లేకపోతే మళ్ళీ కెమెరా ఓపెన్ చేసి కెమెరాతో ఫోటో కానీ తీసుకోవాలి. ఆల్రెడీ నేను ఫోటో తీసాను కాబట్టి గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఫొటోస్ ఓపెన్ చేస్తున్నా, అది ఫోటోలో వచ్చింది. డన్ కొట్టాను, ఆ ఫోటో వచ్చింది. మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ రాయాలి. మీరు దీనికంటే ముందు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఇంటర్లింక్ సింబల్స్ కానీ, ఇంటర్లింక్ ఇమేజెస్ కానీ, ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి సెర్చ్ మీద క్లిక్ చేసి ఇంటర్లింక్ నెట్వర్క్, కింద ఇంటర్లింక్ నెట్వర్క్ ఇమేజెస్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చినాయి చూడండి ఫొటోస్. ఈ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకుందాం. స్క్రీన్ షాట్ తీసుకొని కట్ చేసుకుందాం మనకు అవసరమైనంత వరకు నీట్గా. కట్ చేసుకొని సేవ్ కొట్టేద్దాం. ఫోన్లో ఫైల్ తీసుకోండి. నేను వచ్చేసరికి ఫైల్ మేనేజర్లో నేను సేవ్ చేసుకున్నాను. గూగుల్ ఫైల్ మేనేజర్లో సేవ్ అయిపోయింది. ఓకే, ఇట్లా మీరు కొన్ని ఫొటోస్ని, ఎన్ని ఫొటోస్ అయితే మీకు అవసరం అనుకుంటారో అన్ని ఫొటోస్ని సేవ్ చేసుకోవాలి. మీరు గూగుల్లో తీసుకోవచ్చు, లేకపోతే మన ట్విట్టర్లో మన వాళ్ళు చాలామంది పోస్టులు పెట్టుంటారు కదా, ఆ పోస్ట్లో నుంచి మీకు నచ్చిన పోస్ట్లోని ఒక ఫోటోని స్క్రీన్ షాట్ తీసి ఈ విధంగా కట్ చేసుకొని దాచుకోవచ్చు. దాచుకున్న వాటిని ఇప్పుడు మనం జెమినీ ఉంది కదా, జెమినీలోకి వెళ్దాం. ఇప్పుడు మనం షటిల్ బ్యాట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కదా, సెలెక్ట్ చేసిన షటిల్ బ్యాట్కి ఈ ఫోటోని ఎక్కడైతే మన గ్యాలరీలో సేవ్ చేసాం కదా, ఇదిగోండి ఈ సింబల్ని సెలెక్ట్ చేసుకొని కింద డన్ ఉంది కదా, డన్ మీద క్లిక్ చేయండి. గుర్తుంచుకోండి, అన్ని ఫోన్లలో సేమ్ ఇలానే ఆప్షన్లు రావు. ఓకే, ఒక్కో ఆండ్రాయిడ్ ఫోన్ ఒక్కో విధంగా ఉంటుంది, ఒక్కో ఐఓఎస్ ఫోన్ ఒక్కో విధంగా ఉంటుంది. నా ఫోన్లో ఇలా ఉంది కాబట్టి నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఇక్కడ సింబల్ వచ్చింది, షటిల్ బ్యాట్ కవర్ పైన మార్పులు చేయాలనుకున్నాం. ఓకే, నేనేమి ఇస్తున్నానంటే టెక్స్ట్ ఇస్తున్నాను చూడండి. నేను ఇచ్చిన బ్యాడ్మింటన్ కవర్ పైన అని రాయండి.
అని అని రాసిన ప్లేస్లో రిమూవ్ చేసి పక్కనే లోగో ఉంది కదా, ఆ లోగోని తీసేసి నేను మీకు ఇమేజ్ ఇచ్చాను ఆ సింబల్తో రీప్లేస్ చేయండి. అక్కడ మనం పక్కన సెండ్ బటన్ ఉంది కదా, ప్రెస్ చేసి కమాండ్ ఇచ్చాము. మనం కమాండ్ ఇవ్వగానే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. మనకి అవసరమైన ఇమేజ్ క్రియేట్ చేస్తుందా లేదా చూద్దాం, వెయిట్ చేద్దాం. రెడీ అయింది, ఓకే వచ్చేసింది. ఇమేజ్ అయితే అంత లుక్గా లేదు, బ్యాక్గ్రౌండ్ మార్చేద్దాం. మీరు సూపర్గా ఇచ్చారు, కానీ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఇవ్వండి. ఈ బ్యాడ్మింటన్ కవర్ ఏదైతే ఉందో బ్లూ కలర్లో ఇవ్వండి. మళ్ళీ ఈ విధంగా ఇచ్చి కమాండ్ ఇచ్చాను, మళ్ళీ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. చూద్దాం ఈసారి బ్యాక్గ్రౌండ్ మారుస్తుందో లేదో. ఇమేజ్ క్రియేట్ అవుతుంది, లోడ్ అవుతుంది ఇమేజ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ మార్చింది. ఓకే, అడ్జస్ట్ అవుదాం ఈ ఫోటోతో. ఇప్పుడు మనం ఈ ఫోటోని మనకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవాలి. ఇమేజ్ మీద ఒకసారి ట్యాప్ చేయండి, జూమ్ అవుతుంది. జూమ్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసుకొని మనకు కావాల్సిన షేప్లో, అంటే దగ్గరగా కానీ దూరంగా కానీ స్క్రీన్ షాట్ అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎంతవరకు కావాలో అంతవరకు నీట్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మనం మన ఫైల్లో సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పార్ట్ 3 వీడియోలో కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు ఉంటాను. ఇట్లు మీ ఎన్ఎల్ రావు. బై బాయ్, జై హింద్.